హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సృజన ఫుడ్స్ రెసిపీస్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అది కూడా ఇలా ఒక స్పెషల్ రోజు, ఉగాది రోజు. ఈరోజు మా ఇంట్లో ఎలా జరుపుకున్నామో మీకు చూపిస్తాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ముందుగా మా ఇంటి ముందు ఇలా ముగ్గు వేశాం. మామిడి ఆకులతో తోరణాలు కూడా కట్టాం. ఇంటి మొత్తం ఫెస్టివల్ వైబ్తో చాలా బ్యూటిఫుల్గా మారిపోయింది. ఇలా ఇంటి ముందు తోరణాలు కట్టి ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే ఇల్లు మొత్తం కలకలలాడుతూ చాలా అందంగా కనిపిస్తుంది. ఫెస్టివల్ అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా. సరే, మేము ముందుగా వేపాకులు కూడా తెచ్చుకున్నాము. ఎందుకంటే వేపపూత కూడా అవసరమే కదా. వేపపూతనైతే తుంపుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే మనకి మామిడికాయ ఖచ్చితంగా అవసరం. ముందైతే పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కొని వాటిని ముక్కలు ముక్కలుగా చీసేయాలి. పచ్చడి తయారు చేసుకునే వాళ్ళు కుండనైతే ఈ విధంగా తయారు చేసుకోవాలి. అంటే మొత్తం పసుపు పోసి పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టి పూలమాలని ఇలా కట్టాలి. స్టీల్ బిందెలను కూడా ఆ విధంగా చేసుకోవచ్చు. మరి పచ్చడికి ముఖ్యమైనది ఏంటంటే చింతపండు రసం. దానిని ముందుగా నానబెట్టుకొని ఇలా రసం తీసుకోవాలి. మరీ చిక్కగా కాకుండా మరీ పలుసగా కాకుండా మామూలుగా మనం తుంపి పెట్టుకున్న వేపపూతని కూడా ఇందులో వేసేసుకోవాలి. పచ్చడిలో ముఖ్యంగా 6 రుచులైతే కలుపుతారు. ముందుగానైతే చింతపండు రసాన్ని తీసుకొని వేపపూతని వేసుకున్నాం. అలాగే బెల్లాన్ని కూడా వేసుకోండి. అది చింతపండు రసంలో కరిగిపోతుంది. మా ఇంట్లోనైతే ఇలా వేపాకులని ఈ విధంగా కట్టుకుంటాము. అంటే బిందెకి అలా దారంతో ముడివేసి పెడతాము. మరి మీరు ఈ విధంగా చేస్తారు? కామెంట్లో చెప్పండి. అలాగే మనం తీసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉంటాయి చూడండి, అవి ఇందులో వేసేసుకోండి. మా బిందెనైతే చాలా చక్కగా బ్యూటిఫుల్గానైతే తయారు చేసేసాం. చాలా మంది అయితే పచ్చడిని చిక్కగా చేసుకుంటారు. మేమైతే ఇదిగో ఈ విధంగా చేసుకున్నాం. ఇలా గ్లాసులో పోస్తే తాగేలా మొత్తం అంతటనైతే కలుపుకోండి. ఇదిగో ఇందులో ఉన్న బెల్లం మొత్తం కరిగిపోవాలి. వేపపూత అలాగే మామిడికాయ ముక్కలు కూడా చక్కగా కలిసిపోవాలి అందులో. ఇప్పుడు చూస్తున్నారుగా, ఇదిగో కారం. మేమైతే కొంచెమే వేసుకున్నామండి. మీరు ఎంత వేసుకున్నా పర్లేదు. మరియు ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ రుచులు కలిస్తేనే పచ్చడి అని అంటారు. ఇలా 6 రుచులను కలిపి తయారు చేస్తారు. ఇప్పుడు పచ్చడి అయితే తయారైపోయింది. మరి పూర్ణాలు కూడా తయారు చేసుకోవాలి కదా. శనగపప్పునైతే ముందుగా ఉడకబెట్టుకోండి. అదిగో అలా నలిపితే మెత్తగా అయ్యేలా. మనకు బెల్లం అవసరం ఉంటుంది కాబట్టి ఇదిగో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగానైతే మొత్తం అంతా అలా తురుములా చేసుకోవాలి. ఇలా తురుముగా చేసుకోవడం కంటే కరిగించింది మంచిది కదా అని అంటారు. కానీ అలా వేడి చేయడం వల్ల రుచి అనేది పోతుంది. ఇదిగో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము శనగపప్పుని ఉడకబెట్టుకుంటాం కదా, దాన్ని కొంచెం చల్లారించిన తర్వాత మిక్సీలో వేసుకొని అలాగే మనము తురుముకున్న బెల్లాన్ని కూడా మిక్సీలో వేసుకొని రుబ్బి పెట్టేసుకోవాలి. అలా 2 కలుపుకున్న తర్వాత ఇదిగో అండి, పూర్ణం అయితే రెడీ అయిపోయింది. ఇది రుచికి సరిపడా బెల్లాన్ని అయితే తీసుకోండి మీరు. అలాగే గోధుమ పిండిలలో కొంచెమంత వాటర్ని యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేయండి. ఇప్పుడైతే మనం తీసి పెట్టుకున్న పూర్ణంలోకైతే నెయ్యి తీసుకోండి. కావాలనుకుంటే తీసుకోవచ్చు, వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయవచ్చు. కానీ ఇందులో నెయ్యి వేసి కలుపుకోవడం వల్ల మంచి సుగంధం, మంచి వాసన వచ్చి చాలా రుచిగా ఉంటాయండి పూర్ణాలు. మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. తిరుపతిలో లడ్డులోంచి వచ్చే మంచి సుగంధం అది ఇందులో నుంచి కూడా వస్తుందండి. ఇలా పూర్ణాలకి గుండ్రాల్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. కలిపి పెట్టుకున్న గోధుమ పిండి కన్సిస్టెన్సీ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ని హీట్ ఎక్కనివ్వండి. హీట్ ఎక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అలా పూర్ణం తీసుకొని గోధుమ పిండిలో అలా కలిపేసి ఒక్కొక్కటిగా తీసుకొని చిన్నగా వేయండి. లోపట ఉన్న పూర్ణం కూడా బయటపడే అవకాశం ఉంటుంది. కానీ దీన్ని స్లోగా వేసుకోండి. పూర్ణంలో ఒక్క చోటనైనా పిండి పడకుండా ఉంటే లోపల ఉన్న పూర్ణం అనేది బయటకు వచ్చేసి నూనెలో మొత్తం స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే పై భాగంలో కొంచెం పిండిపోయినా కానీ మళ్ళీ ఒకసారి పైన వేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో నెమ్మదిగా డీప్ ఫ్రై కానివ్వండి. ఒకవేళ పై భాగానికి నూనె కనుక తాకకుంటే కొంచెం కొంచెంగా నూనె అలా వీడియోలో చూపిస్తున్న విధంగా పోసుకోవచ్చు. పూర్ణాలు చిన్నగా ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత అవి పచ్చిగా ఉన్నప్పుడు స్టిక్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. అవి స్లోగా కాలిన తర్వాత ఒక్కొక్కటిగా విడగొట్టాలి.
అలా అయితేనే పూర్ణాలు చక్కగా వస్తాయి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి. వీటిని గోధుమ పిండితో చేసుకోవచ్చు, మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. రెండు క్రంచీగానే ఉంటాయండి. లోపల పూర్ణం మాత్రం మంచి రుచికరంగా మెత్తగా ఉంటుంది. పూర్ణాలు స్లోగా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలుస్తేనే పూర్ణం సరిగ్గా బయటపడదు. మీరు చూస్తున్నారు కదా, చక్కగా పూర్ణాలు అయితే తయారైపోయాయి. ఇక ఉగాది పచ్చడి అయితే తయారు చేశాము. దీపం కూడా ముట్టివ్వాలి కాబట్టి మా ఇంట్లో ఇలా అగరబత్తిని ముట్టించిన తర్వాత అగరబత్తితో దీపం ముట్టిస్తాం. మరి మీరు ఎలా చేస్తారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా సమయం పడుతుంది కానీ దీపాన్ని మాత్రం ఈ విధంగానే ముట్టివ్వాలని అంటున్నారు. ఉగాది పచ్చళ్ళలో 6 రుచులు ఎందుకు కలుపుతాము? 6 రుచుల యొక్క అర్థాలేంటి తెలుసా? మొదటగా తీపి అంటే బెల్లం, సంతోషం, ఆనందం, జీవితంలో మంచి రోజులు కూడా ఉంటాయని సూచిస్తుంది. చేదు అంటే వేప పువ్వు, బాధ, కష్టం, జీవితంలో కష్టాలు తప్పవు అని గుర్తు చేస్తుంది. పులుపు చింతపండు వేసుకుంటాం. ఆశ్చర్యం అంటే కొత్త విషయాలు మన జీవితంలోకి వస్తూ ఉంటాయని ఇది సూచిస్తుంది. కారం అంటే కోపం, మన ఎమోషన్స్లో యాంగర్ కూడా ఉంటుంది అని ఒక భాగం. ఉప్పు జీవితంలో బ్యాలెన్స్ అన్నట్టు. రుచి లాంటి ఇంపార్టెన్స్ మన జీవితానికి కూడా ఉంది అని అర్థం. వగరు, కసాయి అంటే మామిడి ముక్కలు పుల్లగా మరియు వగరుగా కూడా ఉంటాయి. ఇవి అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్ అన్నట్టు. కొత్త ఛాలెంజెస్ను ఎదురవుతాయి అని అర్థం. మొత్తానికి అర్థం ఏంటంటే ఉగాది పచ్చడి చెప్తుంది జీవితం ఒక్క రుచి కాదు, అన్ని రుచుల మిశ్రమం అని అర్థం. సంతోషం, బాధ, కోపం, ఆశ్చర్యం ఇవన్నీ కలిసి జీవితం పూర్తవుతుందని అర్థం. ఉగాది పచ్చడిలో ఉన్న ఈ 6 రుచులు మన జీవితంలోని 6 భావాలకు గుర్తు. ఏది వచ్చినా యాక్సెప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలని చెబుతుంది. మరి ఈ వీడియో ఎలా ఉంది? నచ్చిందా? మన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు ఒక లైక్ చేసి ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.